Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Now we are discussing about the third BSc, 6th semester syllabus. Here cluster paper. Cluster is the A. We are now discussing paper is the A3 paper. That is the pharmacognosy and phytochemistry. In that we are now discussing about the third unit, secondary metabolites. We are already discussed in last class what is the primary metabolites, what is the secondary metabolites, what is the difference in between that. In secondary metabolites category, alkalides, different types of alkalides are discussed in last class. Now we are discussing the terpenoids. Terpenoids. This is the isoprins. టర్పనైడ్స్ ని మనం ఐసోప్రిన్స్ అని చెప్పేసి కూడా పిలవచ్చు. ఐసోప్రనైడ్స్ అని చెప్పేసి అంటే ఐసోప్రిన్స్ అంటే అందులో ఉండే గ్రూప్స్ ఐసోప్రిన్స్ కాబట్టి ఐసోప్రిన్స్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఇస్ ద సెకండరీ మెటాబోలైట్స్. టర్పనైడ్స్ ఇస్ ద సెకండరీ మెటాబోలైట్స్. There are the many different classes of naturally occurring compounds. Terpenoids also form a group of naturally occurring compounds. అంటే మనకు సహజ సిద్ధంగా దొరికేటటువంటి కాంపౌండ్సే. మెజారిటీ ఆఫ్ ద విచ్ అక్కర్ ఇన్ ప్లాంట్స్. ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్సో బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే కొన్ని టర్పనైడ్స్ మొక్కల నుంచి కాకుండా వేరే వాటి నుంచి అంటే యానిమల్స్ నుంచి లేకపోతే కెమికల్ కాంపౌండ్స్ నుంచి తయారైన. బట్ టర్పనైడ్స్ ఆర్ ద వాలటైల్ సబ్స్టెన్సెస్. వాలటైల్ మీన్స్ aromatic compound containing oils. Terpenoids are the volatile substances which give plant and flowers their fragrance. మొక్కల లోపల ఇవి దేనిలో ఉంటాయి ఎక్కువగా మొక్కల అంటే ఏమంటాము స్మెల్, సుగంధ ద్రవ్యాలు అని చెప్పొచ్చు. అంటే మంచి స్మెల్ ఇచ్చేటటువంటి వాటికి కారణమైనటువంటివి అన్నమాట. అవి వాలటైల్ ఆయిల్స్ కూడా సుగంధ ద్రవ్యాలని పిలుస్తాము. వాటి యొక్క ఎఫెక్ట్ వలన టర్పనాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడుతుంటాయి. దానివల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫ్లవర్స్ దేర్ ఫ్రాగ్రెన్స్, మొక్కలు కానీ వాటి యొక్క ఫ్లవర్స్ కానీ మంచి గుడ్ స్మెల్ ఇస్తున్నాయంటే దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ద volatile substances. The term terpene was given to the compounds isolated from the turpentine. అంటే మనకి టర్పంటైన్ నుంచి టర్పిన్ అనేటటువంటి వర్డ్ అంటే ఈ టర్పినాయిడ్స్ గురించి మనకు సిలబస్ లోపల టర్పినాయిడ్స్ అండ్ టర్పిన్స్ అని విడిగా అడిగారు. అంటే ఇంచుమించు రెండు ఒకటే, కాకపోతే చిన్నగా అంటే వేరియేషన్ ఏం పెద్ద అనిపించదు. అంటే అందులో ఉన్నటువంటి కెమికల్ స్ట్రక్చర్ని బట్టి డీవియేషన్ చూపించారు. ఇక్కడ టర్పినాయిడ్స్కి అనలాగ్ వర్డ్ టర్పిన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రెండు ఒకేలా ఉండేటటువంటివి అనలాగ్ వర్డ్ అనమాట. అంటే టర్పెన్ అనేటటువంటి వర్డ్ ఎలా వచ్చింది? టర్పంటైన్, అందులో నుంచి మనకి టర్పెన్ వచ్చింది. ఏ వాలటైల్ లిక్విడ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది పైన్ ట్రీస్. పైన్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అంటే జిమ్నోస్పోమ్స్ సంబంధించినటువంటి ప్లాంట్స్, దానిలో నుంచి మనకి వాలటైల్ ఆయిల్ అంటే మన టర్పినాయిడ్స్ని ఐసోలేట్ చేయడం జరిగిందనమాట. The terpenes or terpenoids constitute the largest class of secondary metabolites. చాలా ఎక్కువ రకాలుగానే ఉన్నాయి. అంటే క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు అందులో ఉండేటటువంటి ఐసోప్రిన్ యూనిట్ యొక్క నెంబర్ని బట్టి we can divide it into number of types. Constitute the largest class of secondary metabolites. These are insoluble in water. Terpenoids are not soluble in water. That can అంటే వాటర్లో కరిగేటటువంటి తత్వం లేనటువంటివి అనమాట. ఇన్సాల్యుబుల్ అండ్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద ఎస్టల్ కోయే. ఎస్టల్ కోయే నుంచి ఏర్పడతాయి లేదా ఇట్స్ గ్లైకోలైటిక్ ఇంటర్మీడియట్స్.
గ్లైకోలైటిక్ సైకిల్ లోపల. అలాగే ఎస్టైల్ కోయే మనకి ఎక్కడ ఉంటుంది? ఎస్టైల్ కోయే మన గ్లూకోజ్ మాలిక్యూల్ కాస్త రెస్పిరేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. లింక్ రియాక్షన్ లోపల పైరువిక్ యాసిడ్ ఫ్రమ్ ద ఎస్టైల్ కోయే అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎస్టైల్ కోయే నుంచి మనకి ఈ టెర్పినాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అలా గ్లైకోలైటిక్ ఇంటర్మీడియట్ అని అన్నాం కదా. ఆల్ టర్పిన్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది యూనియన్ ఆఫ్ 5 కార్బన్ atom. 5 carbon atom that have the branched carbon skeleton of isopentane. అంటే 5 కార్బన్లు ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ అనేటటువంటిది ఎన్ని యూనిట్స్ ఉంటే అన్ని, అంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్పినైడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఐసోప్రీన్ యూనిట్ అన్నాం కదా. టర్పినైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ బై ద నెంబర్ ఆఫ్ 5 కార్బన్ యూనిట్స్ దే కంటైన్. ద 5 కార్బన్ యూనిట్స్ మేకప్ ద టర్పినైడ్స్. అంటే ఆ 5 కార్బన్ స్ట్రక్చర్ అన్నాం కదా, పెంటాకార్బన్ స్ట్రక్చర్, దాన్ని ఐసోప్రీన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ఐసోప్రీన్ యొక్క నెంబర్ని బట్టి మనం ఇక్కడ డివైడ్ చేయొచ్చు అన్నమాట. మనకి టర్పినైడ్స్ లోపల రకాలు ఉన్నాయని చెప్పేసి అన్నాం క్లాసిఫికేషన్స్ ప్రకారం. అంటే మనకి ఐసోప్రీన్ నెంబర్ని బట్టి టర్పినైడ్స్ డిఫరెంట్ టైప్స్ అన్నాం కదా. ఇక్కడ హెమిటర్పినైడ్స్ ఐసోప్రీన్ ఒకటే ఒక యూనిట్ ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ కార్బన్స్ యాటమ్స్ అంటే 5 నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉన్నటువంటి ఒకే ఒక ఐసోప్రీన్ యూనిట్ ఉంటుంది. దాని జనరల్ ఫార్ములా వచ్చి C5H8. అంటే 5 కార్బన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్, అంటే 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. హెమిటర్పినాయిడ్స్ అని పిలుస్తాం వీటిని, ఐసోప్రీన్స్ని. ఈ ఐసోప్రీన్స్ అనేటటువంటివి మనకి ఎగ్జాంపుల్గా ఐసోప్రినాల్, ఐసోవెలినమైడ్, ఐసోవెలరిక్ యాసిడ్, ప్రినాల్, ఐసోపెంటనైల్ అనే వాటిని ఎగ్జాంపుల్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మోనోటర్పినాయిడ్స్. అంటే హెమిటర్పినాయిడ్స్ అనేటటువంటిది ఒక ఐసోప్రీన్ యూనిట్ ఉంటుంది. అంటే C5H8 అనేటటువంటి కాంపౌండ్ ఒకే ఒక యూనిట్ ఉంటుంది కాబట్టి హెమిటర్పినాయిడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అలాగే మోనోటర్పినాయిడ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ద 2 ఐసోప్రీన్ యూనిట్స్. ఒకటి ఉంటే హెమిటర్పినాయిడ్స్ అన్నాం. అదే 2 ఐసోప్రీన్ యూనిట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఏంటి? C10H16. అంటే కెమికల్ కాన్స్టిట్యూషన్ వచ్చి C, అంటే కార్బన్స్ ఏమో 10 ఉంటాయి, హైడ్రోజన్స్ ఏమో 16 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే 2 యూనిట్స్ ఆఫ్ ఐసోప్రీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మోనోటర్పినాయిడ్స్. దీస్ ఆర్ ద సింప్లెస్ట్ ఆఫ్ ద న్యాచురల్లీ అక్కరింగ్ టర్పినాయిడ్స్ which are isolated from the essential oils obtained from the leaves, roots and barks. అంటే ప్లాంట్ పార్ట్స్లో ఉండేటటువంటి ఎక్కువగా లీవ్స్ నుంచి, రూట్స్ నుంచి, బార్క్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. దీస్ కాంపౌండ్స్ హ్యావ్ ద ప్లెజెంట్ ఆర్డర్స్. అంటే మంచిగా అన్నాం కదా, వోల్టైల్ ఆయిల్స్నే టర్పినాయిడ్స్ కింద మెన్షన్ చేసుకోవచ్చు అని. అంటే టర్పెంటైల్ ఆయిల్లో నుంచే మనకి టర్పిన్స్ అనేటటువంటివి ఫార్మేషన్ జరిగినట్టుగా, అంటే ఆ వర్డ్ వచ్చినట్టుగా చెప్పుకున్నాం కదా. అంటే మంచి స్మెల్ ఉంటాయి అన్నమాట టర్పినాయిడ్స్ అనేటటువంటివి. అందులో ముఖ్యంగా ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి టర్పినాయిడ్స్. దీస్ ఆర్ ద ప్లెజెంట్ ఆర్డర్స్ లార్జ్లీ యూజ్డ్ ఇన్ ద పర్ఫ్యూమరీ ఇన్ ఇండస్ట్రీ. దిస్ ఈస్ ద మోనోటర్పినాయిడ్స్. అంటే దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద జెరానియల్ పైరోఫాస్ఫేట్. జెరానియల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ నుంచి మనకు మోనోటర్పినాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ మోనోటర్పినాయిడ్స్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఫ్యామిలీస్ అంబెల్లిఫెరే, లాబియేటి, ల్యూరేసి. ఈ ఫ్యామిలీస్లో మనకి ఎక్కువగా ఈ మోనోటర్పినాయిడ్స్ దొరుకుతాయి అనమాట. అంబెల్లిఫెరే అంటే మన కొత్తిమీర అవి ఉంటాయి చూసారా, కొరియాండర్, మన స్పైసెస్ కేటగిరీకి సంబంధించినటువంటిది. సోంపు అంటారు, నెక్స్ట్ జీరా అని చెప్తూ ఉంటాం కదా, అవన్నీ ఇందులోకే వస్తాయి, అంబెల్లిఫెరేలోకే వస్తాయి అన్నమాట. అలాగే లాబియేటి అంటే మన తులసి మొక్క ఉంటుంది చూసారా,
తులసికి సంబంధించి ఇందులోకి వస్తుంది. అవన్నీ కూడా మంచి వాసన వస్తాయి కదండి. అవి రావడానికి, వాసన రావడానికి కారణమయ్యేటటువంటిది. ఇక్కడ మీకు ఒక 2 మొక్కలు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. వటివేరియా జిజినోయిడిస్ అంటే వటివేరియా రూట్స్ తెలిసి ఉంటాయి, వట్టి వేర్లు అని చెప్పేసి. మనకి సమ్మర్లో మ్యాట్స్ తయారు చేస్తారు ఆ వేర్లతోటి. దాని లోపల మనకి వెటివిరాల్ అనేటటువంటి కెమికల్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. ఈ కాంపౌండ్స్ ఉండడం వలన మనకి అందులో నుంచి డ్రగ్ వటివేర్ క్రూడ్ డ్రగ్ మనకు దొరికేటటువంటిది. దేనికంటే స్టిమ్యులేట్ ఆరోమేటిక్ ఆయిల్స్ ఉండడం వలన ఆ స్మెల్కి మనం యాక్టివ్గా తయారవుతాం అన్నమాట. అంటే మన యొక్క బ్రెయిన్ యాక్టివ్నెస్ని పెంచుతూ ఉంటుంది. అలాగే రోజ్మ్యారిస్ ఎఫిసినాలిస్, రోజ్మ్యారీ ఆయిల్ అని చెప్పేసి పిలుస్తాము. అందులో యూరోసాలిక్ యాసిడ్ అంటే ఇవి టర్పినాయిడ్స్ అనమాట. బార్నేట్ అనేటటువంటి కాంపౌండ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని కార్మినేటివ్ కింద అని రూమిఫేషియంట్ ఆ రకంగా ఉపయోగించుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సెసిక్వి టర్పినాయిడ్స్. సెసిక్వి అంటే ఇక్కడ మనకి 3 యూనిట్స్ ఆఫ్ ఐసోప్రినాయిడ్స్, 3 యూనిట్లు అంటే కార్బన్ నెంబర్ 15 ఉంటుంది, హైడ్రోజన్ నెంబరు 24 ఉంటుంది. అంటే 3 యూనిట్స్ ఆఫ్ ఐసోప్రిన్స్ అంటే 3 యూనిట్లను యూజ్ చేసుకుంటాము. దాన్ని సెసిక్వి టర్పినాయిడ్స్ కింద చెప్తాము. హౌ టు ఫార్మ్డ్ దిస్ వన్ అంటే దిస్ ఈస్ సింథసైజ్డ్ ఫ్రమ్ ది ఫర్నిసైల్ పైరోఫాస్ఫేట్. అంటే మనం దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ 3 పాత్వేస్ ఉన్నాయి కదా. ఆ 3 పాత్వేస్ లోపల అంటే మనకి స్టిగ్మిక్ పాత్వే ఒకటిని, మెవలోనేట్ పాత్వే అని చెప్పేసి అంటే మెల్వోనేట్ పాత్వే లోపల మనం ఈ టర్పినాయిడ్స్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేస్తాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది ఎలా ఏర్పడతాయి అనేటటువంటి విషయం మీకు. అంటే మనకి సెసిక్వి టర్పినాయిడ్స్ అనేటటువంటివి ఎప్పుడూ కూడా దేని నుంచి వస్తాయంటే మనకి ఫర్నిసైల్ పైరోఫాస్ఫేట్, ఇక్కడ ఫర్నిసైల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ నుంచి మనకి సెసిక్వి టర్పినాయిడ్స్ వస్తాయి. వాటికి ఎగ్జాంపుల్ కింద ఆర్టిమిసియా ఎన్యువా మనకి స్వీట్నర్గా యూస్ చేస్తామని చెప్పేసి అంటాం కదా, అది అనమాట. ఇది ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క. దీనిలో ఆర్టిమిసినిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంటుంది. దాన్ని యాంటీ మలేరియల్ డ్రగ్ కింద కూడా మనం యూస్ చేయొచ్చు. అలాగే ఆర్నికా మోంటానా, ఇది కూడా మనకి ఆస్ట్రేసి ఫ్యామిలీ మెంబరే. దీనిలో నుంచి వచ్చేటువంటి డ్రగ్ పేరు ఆర్నికా అని పిలుస్తాము. వోల్టైల్ ఆయిల్స్ ఉంటాయంట. కాస్మెటిక్ అంటే మన అందానికి సంబంధించి వాటి ప్రిపరేషన్లోను, రుమాటిజం అంటే కీళ్ళ నొప్పులకు సంబంధించి యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ డైటర్పినాయిడ్స్ అంటే ఇక్కడ ఐసోప్రిన్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే కార్బన్ నెంబరు 20 ఉంటుందన్నమాట. దీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద 4 ఐసోప్రిన్ యూనిట్స్. దే ఆర్ ద బయోసింథటికల్లీ సింథసైజ్డ్ ఫ్రమ్ ది జిరైనైల్ పైరోఫాస్ఫేట్ కాంపౌండ్ నుంచే మనకి ఇవి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఏ ఫ్యామిలీస్లో ఉండడానికి అంటే కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాము. పైనేసి ఫ్యామిలీ అంటే పైనస్, పోడోకార్పేసి, ఇవి మనకి జిమ్నోస్పోమ్స్ ప్లాంట్కి సంబంధించినటువంటివండి. పోడోకార్పేసి అండ్ టాక్సైడేసి అంటే మనకి ఇవి వచ్చి జిమ్నోస్పోమ్స్ కేటగిరీకి సంబంధించిన ఫ్యామిలీస్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాము. ఇగో టాక్సస్ బకెటా అనేటటువంటి ప్లాంట్, టాక్సస్ బ్రీవిఫోలియా అనేటటువంటి మొక్క లోపల మనకు వచ్చేటటువంటి డ్రగ్ ఏంటి? టాక్సస్. అందులో ఉండేటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏంటన్నప్పుడు టాక్సాల్, సెఫాలోమానిన్. దేనికి ఉపయోగపడతాయి అంటే యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడేటటువంటివి. అలాగే కోలియస్, ఫర్స్కోలి అనేటటువంటి మొక్క, ఇది లామియస్ ఫ్యామిలీకి సంబంధించి కోలియస్ కాంపౌండ్ అదే క్రూడ్ డ్రగ్ మనకి. దీన్ని కార్డియోస్టిమ్యులెంట్ గుండెకు సంబంధించి అలాగే బీపీ సంబంధించి అలాంటి వాటికి యూజ్ చేస్తారంట. ఇంకా మనకి నెక్స్ట్ డైటర్పినాయిడ్స్ అన్నాం అంటే కార్బన్ నెంబర్ 20 ఉంటుంది. ట్రైటర్పినాయిడ్స్ కార్బన్ నెంబర్ ఎంత ఉంటుంది? 30. దిస్ ఇస్ ద లార్జెస్ట్ వన్ అమాంగ్ అదర్ టర్పినాయిడ్స్ గ్రూప్. 30 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్
అంటే ఇట్ మీన్స్ 6 isoprene యూనిట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్. అంటే 6 isoprene యూనిట్స్ ఉంటాయన్నమాట. దీస్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్లాంట్ కింగ్డమ్. దీస్ ఆర్ ప్రజెంట్ ఐదర్ ఫ్రీ స్టేట్ ఆర్ యాజ్ ఎస్టర్స్ ఆర్ గ్లైకోసైడ్స్. అంటే ఈ టర్పినాయిడ్స్ మనకి ఫ్రీగా ఉండొచ్చు, అంటే విడిగా ఉండొచ్చు, లేదా ఎస్టర్ తోటి గ్లైకోసైడ్స్ తోటి కంబైండ్ అయి కూడా ఉండొచ్చు. టర్పినాయిడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సమ్ ఆఫ్ ఫ్యామిలీస్. కుకుర్బిటేసి ఫ్యామిలీ, క్యారియోఫిల్లేసి, లెగ్యుమినేసి, ఎపోసైనేసి, ఈ ఫ్యామిలీస్ లోపల అంటే మనకి ఈ కాంపౌండ్స్ దొరుకుతాయి అన్నమాట, ట్రైటర్పినాయిడ్స్ అనేటటువంటి. ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఫైస్టర్ క్యాటోడిన్, ఇది అంబెరిన్, ఎపికార్పోస్టిమాల్, ఇవన్నీ కాంపౌండ్స్ అందులో. ఇవన్నీ మనకి పర్ఫ్యూమ్స్, అంటే మనం స్ప్రే చేసుకుంటాం కదా బాడీ, ఆ పర్ఫ్యూమ్స్ తయారీకి ఉపయోగిస్తారు. టెట్రాటర్పినాయిడ్స్. టెట్రా అంటే 40 కార్బన్ నెంబర్ ఉండేటటువంటివి. 40 కార్బన్ నెంబర్ ఉండేటటువంటివి అంటే మనకి కెరోటినాయిడ్స్. అంటే టెట్రాటర్పినాయిడ్స్ని మనం కెరోటినాయిడ్స్ అని కూడా పిలవచ్చు అన్నమాట. దే ఆర్ ద కార్బన్ నెంబర్ 40. అంటే ఐసోప్రీన్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 ఐసోప్రీన్ యూనిట్స్ కంటైనింగ్ కాంపౌండ్స్. దిస్ గ్రూప్ ఆఫ్ బయోసింథికల్లీ, అంటే బయోసింథసిస్ ఎలా జరుగుతుంది? ప్రిపేర్డ్ బై ద టెయిల్ టు టెయిల్ కండెన్సేషన్ ఆఫ్ జిరైనల్. అంటే జిరైనల్ అని చెప్పేసి మనకి జిరైనల్ పైరోఫాస్ఫేట్ అని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే జిరైనల్ అనేటటువంటి కాంపౌండ్ ఇంకో జిరైనల్తో కంబైండ్ అయ్యి అలాగా చైన్స్ లాగా నెంబర్ ఆఫ్ ఫార్మేషన్ చేస్తుంది అనమాట. అంటే ఐసోప్రీన్ యూనిట్స్ 1 by 1 కలిసి ఉంటాయి. కెరటినాయిడ్స్ ఆర్ టెట్రాపినాయిడ్స్ ఫౌండ్ ఇన్ ద బోత్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మన ప్లాంట్స్లోనే యానిమల్స్లో కూడా దొరకడం జరుగుతుందన్నమాట. బిక్సా ఓరియల్లానా అనేటటువంటి మొక్క లోపల ఎన్నాటో అనేటటువంటి డ్రగ్, క్రూడ్ డ్రగ్, అది బిక్సిన్, అందులో ఉండేటటువంటి కాంపౌండ్ పేరు. ఇది దేనికి ఉపయోగిస్తామంటే ఫుడ్స్కి కలరింగ్ పర్పస్ కోసం. అంటే ఏంటి? కలరింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేస్తారంట. అలాగే కాస్మెటిక్స్లో కూడా కలర్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారనమాట. క్రోకస్ సెటైవస్, ఇది మనకి సాఫ్రాన్ అంటాం కదా, ఏంటది కుంకుమ పువ్వు కేటగిరీకి సంబంధించింది. క్రోసిన్, అంటే ఇదేంటంటే యాంటీ స్పాస్మోడైక్ కేటగిరీ, స్టిమ్యులేటర్ కింద, అంటే ప్రాసెస్ని యాక్టివేట్ చేసేటటువంటిది. యాంటీ స్పాస్మోడోమిక్ అంటే సమ్ ఆఫ్ పారాసైట్స్ ఉండేటటువంటి డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుందంట. ఇవి కాకుండా పాలిటర్పినాయిడ్స్ అని చెప్పేసి కూడా ఫైనల్గా చెప్పవచ్చు. అంటే మోర్ దాన్ 40 కార్బన్స్ ఉన్నటువంటి వాటినేమో పాలిటర్పినాయిడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పాలిటర్పినాయిడ్స్కి మనం ఎగ్జాంపుల్గా రబ్బర్ని చెప్పుకోవచ్చు. అంటే రబ్బర్ లోపల మనకి మోర్ దాన్ 40 కార్బన్స్ ఆర్ ప్రజెంట్. 40 కంటే ఎక్కువ కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్ అన్నమాట ఇది. అంటే ఇక్కడ నేను టెట్రాటర్పినాయిడ్స్ తోటే ఆపేసాను, మీకు లాస్ట్ ఫైనల్గా ఉండేటటువంటి పాలిటర్పినాయిడ్స్ని యాడ్ చేయలేదు. అంటే ఎంత కార్బన్ అంటే ఇంత అని చెప్పలేము మనం, అంటే ఐసోప్రీన్ యూనిట్స్ యాడ్ అయిందని బట్టి. దట్ ఈస్ ద పాలిమర్, నాట్ ది సింగిల్ యూనిట్. సరే, ఇవైతే మామూలుగా కార్బన్ నెంబర్ని బట్టి ఇస్తున్నాను, అందులో కూడా ఐసోప్రీన్ యూనిట్స్ని బట్టి చెప్తాం. అలాగే ఇంకో రకమైనటువంటి క్లాసిఫికేషన్ ఏంటంటే నెక్స్ట్, ఈచ్ క్లాస్ కెన్ బి ఫర్దర్ subdivided into subclasses according to the number of rings present in the structure. అంటే ఐసోప్రీన్ యూనిట్స్ ఉంటాయి కదా, అవి రింగ్ మాదిరిగా ఉన్నాయి అనుకోండి, అలా రింగ్ మాదిరిగా ఉండేవి, లేదా ఏమంటాము లీనియర్గా ఉండేటటువంటి కండిషన్ బట్టి ఇక్కడ మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ, అంటే రింగ్స్ని బట్టే ఇక్కడ. ఎసైక్లిక్ టర్పినాయిడ్స్. ఎసైక్లిక్ అంటే ఇక్కడ మనకి ఓపెన్ స్ట్రక్చర్, అంటే సర్క్యులర్గా ఉండదు ఈ స్ట్రక్చర్ మనకి. మోనోసైక్లిక్, ఒక రింగు మాదిరిగా ఉండేటటువంటి స్ట్రక్చర్. బైసైక్లిక్ టర్పినాయిడ్స్ అంటే 2 రింగ్స్ ఉంటాయి. ట్రైసైక్లిక్ 3 రింగ్స్. టెట్రాసైక్లిక్. అదే పాలిసైక్లిక్ అంటే మోర్ దాన్ 4 రింగ్స్.
ఇలాగా మనం పిలుచుకుంటాం అన్నమాట. అంటే అందులో మనకి ఐసోప్రిన్ స్ట్రక్చర్ దాన్ని బట్టి మనకి అది ఫామ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్ని బట్టి అవి రింగ్ మాదిరిగా ఉంటే ఈ రకంగా క్లాసిఫికేషన్ ఉంటుంది. రింగు లేనటువంటివి అంటే ఎసైక్లిక్ స్ట్రక్చర్స్, ఎసైక్లిక్ టర్పినాయిడ్స్ అని. రింగ్ ఉంటే మళ్ళీ అందులో ఉండే నెంబర్ ఆఫ్ రింగ్స్ని బట్టి మోనో, డై, ట్రై, టెట్రా అని చెప్పేసి ఇలాగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇవి టర్పినాయిడ్స్ యొక్క క్లాసిఫికేషన్. అంటే మీకు కాంపౌండ్స్ని అందులో ఉండే ప్లాంట్లో ఉండేటటువంటి ఫైటోకెమికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దాని గురించి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టర్పిన్స్ అని చెప్పేసి చిన్న టాపిక్ ఇచ్చాడన్నాను కదా. టర్పిన్సే టర్పినాయిడ్స్ రెండు ఇంచుమించుగా ఒకేలా ఉండేటటువంటి స్ట్రక్చర్స్. మరి మీకు ఎందుకు స్పెసిఫిక్గా ఇచ్చారో నాకు తెలియదు కానీ అంటే స్టిరాయిడ్స్, స్టిరాల్స్ మీరు వినే ఉంటారు. స్టిరాయిడ్స్, స్టిరాల్స్ అని చెప్పేసి. అలాగే ఇక్కడ టర్పినాయిడ్స్, టర్పిన్స్ అంటే రెండు టర్పినాయిడ్స్, దట్ ఈస్ ద అనలాగ్ ఆఫ్ ది టర్పిన్స్. The term terpene was given to the compounds isolated from the turpentine, that is the a volatile liquid isolated from the pine trees. Common point ఇది. Yes, the simpler mono and sesquiterpenes is the chief constituent of the essential oil obtained from the sap and tissues of the certain plants and trees. అంటే మనకి లోయర్ కేటగిరీలో అంటే 5 కార్బన్స్ ఉండి 10 కార్బన్స్ 15 కార్బన్స్ ఉండేటటువంటి టర్పిన్స్ ఉంటాయి కదా. ఆ టర్పిన్స్ మనకి ఎక్కువగా ఏమంటాం మంచి గుడ్ స్మెల్ అంటే వొలటైల్ ఆయిల్స్, గుడ్ స్మెల్ ఇచ్చేటటువంటి అరోమేటిక్ కాంపౌండ్స్ ఉండేటటువంటి ప్లాంట్స్. అవి ఏంటంటే టిష్యూ లోపల లిక్విడ్ రూపంలోనూ లేదా టిష్యూస్ రూపం లోపల ప్రజెంట్ అయి ఉంటాయి. The terpenes was originally employed to describe a mixture of isomeric hydrocarbons of the molecular formula. అంటే జనరల్గా అయితే C5H8 అండి ఐసోప్రిన్ స్ట్రక్చర్. ఇక్కడ మీకు 5 కార్బన్ స్ట్రక్చర్ అన్నాం. అంటే పైన ఉన్నటువంటి హెడ్ అంటాము, అందులో 3 కార్బన్స్ ఉన్నాయి, కింద 2 కార్బన్స్, 5 కార్బన్స్ ఉన్నటువంటి స్ట్రక్చరు. ఇక్కడ ఫార్ములా C10H16 అనేటటువంటి కాదు, 2 యూనిట్స్ అవి ఐసోమరిక్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి వేశారు. అంటే జనరల్గా అయితే టర్పిన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. టర్పినాయిడ్ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. కాబట్టి కాంపౌండ్లో ఉండేటటువంటి చైన్స్ మనకి కలుపుకుంటూ పోతే ఏర్పడేటటువంటి స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది అది. ఇదిగోండి ఈ విధంగా కూడా అంటే ఇవి మోనోసైక్లిక్, డైసైక్లిక్ అని చెప్పేసి చెప్పాం కదా ఇందాక మీకు. ఆ కేటగిరీ లోపల ఈ విధంగా అనమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ టర్పిన్స్. మోనోసైక్లిక్ టర్పిన్స్. లిమోనిన్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ ద మోనోసైక్లిక్ టర్పిన్స్. ఇట్ అక్కర్స్ ఇన్ సిట్రస్. మోనోసైక్లిక్ టర్పిన్స్ ఎందులో ఉంటాయి అనుకుంటున్నాం? సిట్రస్, మెంటు, కొరియాండరు, కార్డిమమ్ అంటే ఇవన్నీ మనకు తెలిసినవే. అదేంటి పుదీనా ఆకు అంటాం, కొత్తిమీర ఆకు అంటాం, నిమ్మ చెట్లు ఇలాగా ఉంటాయి కదా, వాటి లోపల ఉండేటటువంటిది అనమాట. మిరిస్టికా, కార్వే ఆయిల్ వీటన్నిటిలోనూ మోనోసైక్లిక్ టర్పిన్స్. మోనోసైక్లిక్ హైడ్రోకార్బన్ మోనోటర్పిన్స్. ఇది మోనోసైక్లిక్. P-cymene is belong in this type. It occurs in coriander. P-cymene అనేటటువంటి కాంపౌండ్ కొరియాండర్లో మనకి దొరుకుతుంది అన్నమాట. అంటే ఇందాక చూపించిన మోనోసైక్లిక్ టర్పిన్ అనడం కదా, ఇది లిమోనిన్ ఒక రింగ్ ఉంది. అదే మీకు మోనోసైక్లిక్ హైడ్రోకార్బన్ మోనోటర్పిన్ అని. నెక్స్ట్ డైసైక్లిక్ మోనోటర్పిన్స్. ఇది చూడండి, డైసైక్లిక్ అన్నాము అంటే ఆల్రెడీ ఒక హెక్సాగోనల్ రింగ్ ఉంది, దాని లోపల మళ్ళీ ఇంకొక స్క్వేర్గా ఇంకో రింగ్ వచ్చింది, అంటే 2 రింగ్స్ కనబడుతున్నాయి ఇక్కడ మనకి. అందువల్లే డైసైక్లిక్ మోనోటర్పిన్ అని చెప్పేసి చెప్పడం అన్నమాట.
Example, pinene is also widely distributed of the dicyclic monoterpenes. It occurs in many coniferous oils. Lemon అంటే నిమ్మ, యూకలిప్టస్ ఆయిల్. యూకలిప్టస్ ఫేమస్ తెలుసు కదా, మంచి స్మెల్ వస్తుంది, బాడీ పెయిన్స్ తగ్గించడానికి ఉపయోగపడేటటువంటిది. ఫెన్నల్ ఏంటి, అవిస ఏదో అంటాం కదా అది. ఆరెంజ్ ఫ్లవర్, ఆరెంజ్. అలాగే ఏ డైసైక్లిక్ మోనోటర్పిన్ క్లాస్ ప్రజెంట్ ఇన్ ద కార్డమమ్ అండ్ లెమన్ ఆయిల్స్. గ్రేంటి సెబనిన్ అనేటటువంటి కాంపౌండ్ అనమాట. అది కార్డమమ్లోను లెమన్ ఆయిల్లోనూ ఉంటుందంట. ఎసైక్లిక్ మోనోటర్పిన్స్ అంటే సైక్లిక్ మేనర్ లేకుండా ఉండేటటువంటిది. ఒకే ఐసోప్రిన్ యూనిట్ ఉంటుంది. మిర్సిన్ అక్కర్స్ ఇన్ ద మిరిస్టికా లెమన్. సెసిక్విటర్పిన్స్ Codin occurring in the juniper tar is a sesquiterpene hydrocarbon. అంటే మనకి 15 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్. B-caryophyllene is the sesquiterpene found in the wormwood. అంటే మనకి వామ్వుడ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా స్వీట్నర్ అని చెప్పేసి, ఆర్టిమీసియా అన్యువా అనేటటువంటి మొక్క లోపల మనకి దొరుకుతుందన్నమాట. పెప్పర్మెంట్, సిన్నమామ్, క్లోవ్ ఆయిల్. క్లోవ్స్ అంటే మన మొగ్గలు ఉంటాయి కదా, ఏమంటాం లవంగం మొగ్గలు అని చెప్పేసి, అది దానికి సంబంధించి వాటి లోపల ఉంటుందన్నమాట. అంటే ఆయిల్ ఆఫ్ టర్పెంటైన్ కంటెంట్స్ మోర్ దెన్ 40 టర్పిన్స్. The chief terpenes are alpha and beta pinene with a small quality of campin limon. అంటే టర్పినైడ్స్ అనేటటువంటివి మోర్ క్వాలిటీ, టర్పిన్స్ అనేటటువంటివి లోయర్. అంటే మోనోటర్పిన్స్, సెసిక్విటర్పిన్స్ వీటి గురించి మాత్రం. అంటే టర్పిన్స్, టర్పినైడ్స్, టర్పిన్స్ ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది టర్పినైడ్స్, అందులో భాగమే. దానిలో నుంచి మనం వీటిని విడిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, అంతకుమించి ఏం లేదు. అంటే మీకు టర్పిన్స్ని టర్పినైడ్స్ని విడిగా చేసి చెప్పడం కొంచెం కష్టమే, బట్ నేను ట్రై చేశాను టర్పిన్స్ని టర్పినైడ్స్ని సెపరేట్ చేసి. మీకు టర్పిన్స్ అయితే ఇప్పుడు వరకు అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అంటే మిమ్మల్ని ఏ రకంగా అంటే రైట్ ఎస్ఐ ఆన్ ద టర్పినాయిడ్స్ అని చెప్పేసి ఎస్ఐ అడగడానికి చాయిస్ ఉంటుంది, లేదా షార్ట్లో అయినా సరే అడగొచ్చు అన్నమాట. అలాగా ఇప్పుడు వరకైతే ఎక్కువగా స్టెరాయిడ్స్ గురించే అడిగారు మనల్ని, ఈ టర్పినాయిడ్స్ గురించి అయితే అడగలేదు. ఆల్కలైడ్స్ గురించి, అంటే స్టెరాయిడ్స్ గురించి ఎక్కువగా అడగడం జరిగిందనమాట. అందువలన అంటే ఒకవేళ టర్పినాయిడ్స్ గురించి అడిగితే మీరు పై భాగాన్ని అంటే మనం చెప్పుకున్నటువంటి హెమిటర్పిన్స్, మోనోటర్పిన్స్ ఇవి ఉన్నాయి కదా, డైటర్పిన్స్, సెసిక్విటర్పిన్స్, ట్రైటర్పిన్స్, టెట్రాటర్పిన్స్, పాలిటర్పిన్స్ వీటి గురించి రాయొచ్చు. ఒకవేళ టర్పిన్స్ అడిగితే రాయడం కోసం నేను ఈ విధంగా చిన్నగా ఏదో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ద టర్పినాయిడ్స్ అండ్ టర్పిన్స్. అంటే అందుకోసమని టర్పిన్స్ని కూడా ఇందులో కలిపి చెప్పేశాను నేను. టర్పిన్స్ గురించి అంత క్లారిటీగా చెప్పలేకపోయాం, కానీ టర్పినాయిడ్స్ గురించి మాత్రం క్లారిటీగానే చెప్పాను నేను. ఇక్కడ ఏం లేదు, మ్యాక్సిమము మనకి ఆరోమేటిక్ ఆయిల్ కాంపౌండ్స్లో నుంచి అందులో ఉండేటటువంటి ఐసోప్రిన్ యూనిట్స్ యొక్క నెంబర్ని బట్టి మనం ఇక్కడ టర్పినాయిడ్స్ గురించి మెన్షన్ చేసుకుంటూ పోయాం. సింగిల్ ఐసోప్రిన్ యూనిట్ ఉంటే హెమి అని, 2 ఉంటే మోనో అని, 3 ఉంటే సెసిక్వి అని, 20 కార్బన్ ఉంటే అంటే 4 ఉంటే డైటర్పినాయిడ్స్ అని, 30
కార్బన్ నెంబర్ 30 కార్బన్ నెంబర్స్ ఉండి 6 యూనిట్స్ ఉంటే ట్రైటర్పినాయిడ్స్ అని, 4 యూనిట్స్ ఉండి 40 కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని ఏమో టెట్రా అనేసి, మోర్ దాన్ 40 కార్బన్స్ ఉంటే దట్ ఈస్ ద పాలీటర్పినాయిడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ద వే. ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకుని దానికి యాడ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ద టర్పినాయిడ్స్ అండ్ టర్పిన్స్.